ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. రోజంతా పడ్డ వానలతో హైదరాబాద్ రహదారిలో వరద ఏరులై పారుతోంది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీ ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీ, మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 15, హిమాయత్ సాగర్ 11 గేట్లను ఎత్తి 35,000 క్యూసెక్కులకు పైగా నీరు మూసీ నదిలోకి విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లలో వరద ఇళ్లు నీట మునిగాయి. మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో మూసారాంబాగ్